హలో గైస్, ఇక్కడ యూట్యూబ్లో ఒక స్టూడెంట్ ఇచ్చిన క్వశ్చన్. ఐ కంప్లీటెడ్ పీజీ ఇన్ 2020. ఐ హ్యావ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ బీపీఓ. కరెంట్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. ఐ వాంట్ టు లర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ మై ఏజ్ ఇస్ 29. ఇస్ ఇట్ పాసిబుల్? సో చాలామంది ఈ క్వశ్చన్స్ అడుగుతారండి. నా ఏజ్ ఎక్కువ ఉంది, నేను నేర్చుకోవచ్చా? సింపుల్ ఒకటే అండి, ఏజ్ ఈజ్ జస్ట్ ద నంబర్. మీరు 41 yearsలో నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. ఎవరైనా సరే కెరియర్ గ్యాప్ ఉంటే నో ప్రాబ్లం, హ్యాపీగా మీరు డిజిటల్ మార్కెటింగ్ రావచ్చు. సెకండ్, దిస్ ఈజ్ అ క్వశ్చన్ అబౌట్ కెరియర్ స్విచ్ అండి. ప్రజెంట్లీ అతను బీపీఓ కెరియర్లో ఉన్నాడు. ఆ కెరియర్ నుంచి హీ వాంట్ టు షిఫ్ట్ టు డిజిటల్ మార్కెటింగ్. ఇలా ప్రస్తుతం ఉన్న కెరియర్లో ఎవరికైనా కెరియర్ బాగాలేదు, యూ వాంట్ స్విచ్ అంటే హ్యాపీగా డిజిటల్ మార్కెటింగ్ రండి. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ అ నాన్ కోడింగ్ ఇండస్ట్రీ అండ్ సాఫ్ట్వేర్కి ఈక్వల్గా గ్రోత్ ఉన్న ఇండస్ట్రీ. ఏఐ వచ్చిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ వాల్యూ ఇంకా చాలా బాగా పెరిగిపోయిందండి. సో హ్యాపీగా యూ కెన్ కమ్ బ్యాక్ టు డిజిటల్ మార్కెటింగ్ అండి. ఓకే, సో ఓడిఎంటీకి వచ్చేసేయండి, ఫామ్ ఫిల్అప్ చేయండి. మా కౌన్సిలర్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డిజిటల్ మార్కెటింగ్ ఏంటి, ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, ఎన్ని మంత్స్ డ్యూరేషన్, ఇలాంటి ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏ ప్రోగ్రామ్ తీసుకోవాలని కౌన్సిల్ చేస్తారు. సో ప్రతిరోజు డెమో ఉంటుంది. ఈరోజు కూడా 8 o'clock డెమో ఉంది. డెమో అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే మీకు ట్రైనర్ క్లియర్గా డీటెయిల్స్ చెప్తారనమాట. ఓకే, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ ఇన్ ఓడిఎంటీ అండ్ కమ్ బ్యాక్. కెరియర్ గ్యాప్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, ఏజ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం అండి. ఎంతోమంది స్టూడెంట్స్ ఆల్రెడీ జాబ్ కొట్టారనమాట. ఓకే, ఒకసారి ఇక్కడికి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి. వి విల్ టాక్ టు యూ. ఆల్ ది బెస్ట్ అండి.